హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము ఏ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటలేము. మన హైయర్ స్టడీస్ కోసం మనం ఎవరైతే పీజీ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నామో వాళ్ళ కోసం సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏంది, సియూటి పీజీ ఏంది అంటే, ఎవరైతే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారో, ఇప్పుడు 2026లో కంప్లీట్ అయిపోతుందో వాళ్ళ కోసము, అంటే 26 కాకుండా 25లో 24లో 23లో ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. బట్ ఇప్పుడు 26లో ఈ ఎంట్రన్స్ రాస్తే మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మనము ఇది ఇయర్లీ వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ మన ఇండియా మొత్తంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం కోసం ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ అయిపోయాక మనం ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని మనకు ఎన్టీఏ ఎగ్జామ్ రాశాక ఏదైతే స్కోర్ కార్డ్ ఇస్తుందో ఆ స్కోర్ కార్డ్ పట్టుకొని మనం సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. మరి మిగిలిన డీటెయిల్స్ అన్నీ, దీని లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంది, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు పీజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో చేస్తే బాగుంటుంది. స్టేట్ యూనివర్సిటీస్ కూడా బాగుంటాయి, కానీ స్టేట్తోని కంపేర్ చేస్తే సెంట్రల్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఫారిన్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. దీని గురించి చూసుకుంటే దీని ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మనకు డేట్ ఇవ్వలేరు, మంత్ ఇచ్చిండ్రు. 2026 మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది అని ఇచ్చేశారు. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఆన్లైన్ అని చాలా డౌట్ ఉండే ఈసారి, కానీ ఏం లేదు, ఈసారి కూడా ఆన్లైన్ ఎగ్జామే. ఎంసీక్యూ ప్యాటర్న్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ రాసేది ఏమి ఉండదు. మరి మీరు దీనికి అప్లై చేయడం ఎట్లా అంటే, సియూటి పీజీ అని సెర్చ్ చేసేసి సైట్లోకి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మళ్ళీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఎలా అప్లై చేయాలో దాని గురించి సపరేట్గా చెప్పమంటే నేను ఇంకో వీడియో చేస్తాను ఇఫ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాము. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, మనకి ఇది వచ్చేసి మొన్న 14th డిసెంబర్కే స్టార్ట్ అయింది నోటిఫికేషన్, ఆ రోజు వచ్చింది. 14th డిసెంబర్ నుండి 14th జనవరి 2026 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ 14 జనవరి రోజు నైట్ 12 o'clock వరకు కాదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ నైట్ 11:50 వరకే అప్లై చేసుకోవచ్చు. అంతవరకు వెయిట్ చేసే బదులు ఎంత తొందర చేసుకుంటే అంత బెటర్. దాని తర్వాత మిగిలినది అంత ఇంపార్టెంట్ కాదు, అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇఫ్ బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయితే మీకు 18th నుండి 20 జనవరి వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. మిగిలిందిగా మీకు సిటీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, అవి మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీకు ఫర్దర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి సైట్లో. నేను కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మార్చ్ 2026లో ఉందని ఇందాక ముందే చెప్పినాను. దీని తర్వాత నెక్స్ట్ చూస్తే ఎవరు ఎలిజిబుల్ అనుకుంటే, ఇందాక చెప్పినా కదా, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ ఉన్నారో వాళ్ళు, బట్ ఆ డిగ్రీ అనేది 50%తో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళ కోసం 5% ఎక్కువ రిలాక్సేషన్ ఉంది, అంటే 45% ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటాం. ఎందుకంటే మీకు ఎగ్జామ్ రాయండి బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పింది, కానీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా. దీనికి ఏంటంటే మొత్తం 75 క్వశ్చన్స్ వస్తాయి, అన్నీ ఎంసీక్యూసే, డిస్క్రిప్టివ్ ఏమి ఉండదు. 75 క్వశ్చన్స్ వస్తాయి. దానికోసం మీకు 90 minutes టైం ఇస్తారు. ఒక క్వశ్చన్ కరెక్ట్ వస్తే 4 marks ప్లస్. ఒకవేళ మీరు రాంగ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్ రాంగ్ వెళ్తే -1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. 1/4 నెక్స్ట్ ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్ అయితే 4 marks వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్ చూసుకుంటే 300. ఇంకేముంది అంతే. ఇంకేదైనా ఉంటే చెప్తాను. ఎగ్జామ్ డేట్ ఇంతకుముందే చెప్పిన
ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు, బట్ మార్చ్లో ఉంటుంది. బట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 3 షిఫ్ట్లలో ఉంటుంది ఎవ్రీ ఇయర్ జరిగేది. 9 to 10:45 ఒక షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ 12:45 to 2:30 ఉంటుంది, థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 4:30 to 6:30 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ సెంటరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలా అవన్నీ మీ అడ్మిట్ కార్డులో ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ ఫీ గురించి చూసుకుంటే జనరల్ వాళ్ళకు 1400, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1100 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1000. దీంట్లో మనకి ఏదైతే ఈ 1400, 1200, 1100 అండ్ 1000 కనిపిస్తుందో ఇంత పేమెంట్ చేశాక మీరు 2 సబ్జెక్టులు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్. అంటే ఇది పేమెంట్ 2 సబ్జెక్ట్స్ కోసం. అంటే మీరు ఒకటే చూస్ చేసుకున్న పేమెంట్ ఇంతే, మీరు 2 చూస్ చేసుకున్న పేమెంట్ ఇంతే. నా సజెషన్ ఏంటంటే మీరు ఎలాగో పేమెంట్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 2 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోండి, రాయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అప్లై చేసేది ఉంటే జనరల్ వాళ్ళకి 700 పర్ పేపర్ అండ్ మిగిలిన కేటగిరీస్ వాళ్ళకు 600 పర్ పేపర్ మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసి సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం 4 సబ్జెక్టులే రాయొచ్చు, అంతకంటే ఎక్కువ లేదు. ఇఫ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ నుండి ఎవరైనా ఫారిన్ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అప్లికేషన్ ఫీజ్ 7000 ఉంటుంది. నెక్స్ట్ చూడబోతే ఎగ్జామ్ అయిపోయాక మార్చ్లో ఎగ్జామ్ అయిపోతే ఏప్రిల్లో మీకు రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని ఉంటే, ఏమైనా అర్థం అవ్వకుంటే కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్లికేషన్ గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, డెఫినెట్గా నేను ఒక వీడియో చేస్తాను. లేకుంటే డైరెక్ట్గా నేనే మా ఫ్రెండ్స్లో ఎవరిదైనా అప్లై చేసేసి ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను. ఐ థింక్ కావాల్సిన నార్మల్గా ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికి ఉంటుంది ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.